నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను రాజేంద్ర. బులెటిన్ ముందు హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు కసరత్తు. ఓటరు జాబితా ముసాయిదాలను ప్రదర్శించాలని ఆదేశాలు. నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఖైరతాబాద్ గణపతి. రేపు తొలి పూజ నివేదించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. వినాయక మట్టి విగ్రహాల తయారీలో ప్రపంచ రికార్డ్. విద్యార్థులతో 7,370 విగ్రహాలకు అధికారిక యంత్రాంగం రూపకల్పన. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రత్యేక చర్చ. మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం. స్పెషల్ టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో మాదక ద్రవ్యాల గుర్తింపు. విశాఖలో యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన రాజ్నాథ్ సింగ్. స్వదేశీ యుద్ధ నౌకల పనితీరుకు ప్రతీక. బీహార్లో ఓట్ చోరీ యాత్ర. ప్రజల హక్కును కాపాడే విషయంలో తగ్గేది లేదన్న రాహుల్. జమ్మూ కాశ్మీర్ను ముంచెత్తిన వరదలు. కొండ చర్యలు విరిగిపడి 5గురు మృతి. వైష్ణోదేవి ఆలయం మూసివేత. స్టాక్ మార్కెట్లో ట్రంప్ ప్రకంపనలు. షేర్ల పతనంతో ఇన్వెస్టర్లు కుదేలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీన ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సభ్యులు భేటీ కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించబోతున్నారు. ఇటీవల ప్రాజెక్ట్ అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదిక అందించింది. బాధ్యులపై క్రిమినల్ చర్యలకు ప్రతిపాదించింది. దీంతో కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఈ నెల 30 నుంచి 5 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగనుంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు విడుదల చేశారు. తెలంగాణలో రేపో మాపో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ అధికారులను ఆదేశించింది. ఓటర్ల జాబితా ముసాయిదాను పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించాలని ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఈ నెల 29వ తేదీన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం కావాలని, ఈ నెల 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించాలని ఎన్నికల అధికారులు పంచాయతీ అధికారులకు సూచించారు. ఓటర్ జాబితాపై అభ్యంతరాలు లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇవ్వాలనే భావనతో ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు మోడీ కానుగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైకిళ్లను పంపిణీ చేశారు. వేములవాడలో నిర్వహించిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఎదురైన అనుభవాలతో 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను మోడీ కానుగా అందజేస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు కష్టాలను గుర్తు చేసుకుని తలదించుకుని చదివితే భవిష్యత్ తలెత్తుకుని ధీమాగా బతకొచ్చని బండి సంజయ్ హితబోధ చేశారు. సైకిల్ అందించిన ప్రధాని మోడీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్లకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. అని మీ తల్లిదండ్రుల కష్టాలన్నీ మీరు తల దించుకొని చదువుతుంటే మీ కళ్ళలో కనబడాలి. మీరు తల దించుకొని చదవండి, భవిష్యత్తులో తల ఎత్తుకొని సగర్వంగా బతకగలుగుతారు. బట్ మీ పేరెంట్స్ కష్టాలు కనబడాలి. మీ పేరెంట్స్ కష్టాలు కనబడుకుంటే మన 10th పాస్ అయ్యాక మన ఇష్టం అని మనకు సైకిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీ అందరినీ ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే సైకిల్ ఇస్తున్నాం. ఓట్ల కోసం కాదు ఇది. నేను నెక్స్ట్ 10th కూడా ఇస్తా. ఇప్పుడు 10th ఇస్తా, నెక్స్ట్ 9th 10th ఇస్తా, వాళ్ళకు కూడా ఇస్తా. నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్న రోజు నువ్వు గ్యారంటీ ఇస్తా, పక్కా ఇస్తాను. అది కూడా ఇవే కాదు, ప్రభుత్వ పాఠశాలలో అనేక పాఠశాలలు కూడా ఎంపీలాడ్స్ అన్ని కూడా దాదాపు మ్యాక్సిమం అనేక సందర్భాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఇది పేరు కోసమో ఇవ్వాలంటే 50 50 బెనిటోళ్ళకి ఇస్తా అని ఇవ్వచ్చు. కానీ అట్లా కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. ఫస్ట్ ఏమనుకున్నాం, బేటీ బచావో బేటీ పడావో పేరు మీద కేవలం అమ్మాయిలకి ఇవ్వాలనుకున్నాం. మళ్ళీ ఆలోచన వచ్చింది, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఇబ్బంది పడడానికి అందరికీ ఇవ్వాలనుకున్నాం. మనం ఒకటి అందరికి ఇస్తున్నాం. అవి బ్రాండెడ్ సైకిల్, బతుకమ్మ చీరలపై సైకిల్, బతుకమ్మ చీరలు కాదు అవి బ్రాండెడ్ సైకిల్. ఆ సైకిల్ కంపెనీ ఏం చెప్పాడు సార్, ఈ సైకిల్ బ్రాండెడ్ కంపెనీ. ఒక 15 days
తర్వాత ఏమవుతుందంటే కొంచెం ఆ స్క్రూస్ ఉంటాయి కదా, అవన్నీ ఊడిపోతూ ఉంటాయి. మీరు ఏం చేయాలంటే దాన్ని ఎవడో ఒకడు సార్ మొత్తం డూప్లికేట్ సైకిల్ ఇచ్చారు మన కొంతమంది పల్లెలో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు ఇంకోటి ఇయ్యారు. ఒక 15 days తర్వాత కొత్త కారు కొన్నా కూడా ఒక 1 month తర్వాత సర్వీసింగ్ ఇస్తాం మనం. కాబట్టి మీరు 15 days తర్వాత మళ్ళీ వస్తారు సర్వీసింగ్ చేయించాలి. పోయేటప్పుడు లెఫ్ట్లో పోవాలి, వచ్చేటప్పుడు రైట్ సైడ్ రావాలి. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన తాగునీటి పనులు డిసెంబర్లోగా పూర్తి చేయాలని తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీరు, రోడ్డు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య అంశాలపై మున్సిపల్, ప్రజారోగ్య, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. నల్గొండ పట్టణంలో అమృత్ పథకం కింద 56,75 లక్షల రూపాయలతో చేపట్టిన తాగునీటి ట్యాంకుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు అవసరమైన అదనపు నిధులను ప్రభుత్వానికి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 108 కోట్ల రూపాయల SDF నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, మురికి కాలువల పనులు 3 నెలల్లో పూర్తి చేయాలన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మహేష్ గౌడ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల చోరీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు గెలిచిందని ప్రశ్నించారు. తెలంగాణలో అక్రమ ఓట్లు ఉంటే మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలవగలరా అంటూ సవాల్ చేశారు. కాంగ్రెస్ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. ఒకటి ఓట్ల చోరీ గురించి, దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు తెలుస్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది. గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, విమ్లాలో ఓటేసి అది అవుతుంది. అదే పది రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్ ఇవ్వమంటే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తారు. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబెడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పోయినసారి అసెంబ్లీలో మేము 8 సీట్లు ఎట్లా గెలుస్తాం? మేము 8 సీట్లు ఎట్లా గెలుస్తాం? మేము ఎమ్మెల్యే కాదు, అధికారం మాదే వస్తుంది కదా. కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు? తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది? హిమాచల్ అధికారం ఎట్లా వస్తుంది మీకు? అన్నింటిలో మేము అధికారంలోకి వస్తాం కదా. పార్లమెంట్ లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే? కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము, ఏదో బండి సంజయ్ తిడితే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడము. లాస్ట్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి, అన్న ఆయన బాగా అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు, ఆయనకు అటు ఇటు గన్మెన్లు వేసుకుని తిరిగిన షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అనే. కాబట్టి బీజేపీని తిడితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటారు. ఖైరతాబాద్ మహాగణపతి కొలువు తీరేందుకు సిద్ధమయ్యాడు. తెలంగాణలోని అత్యంత వైభవంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలు ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేకం. 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా విఘ్నేశ్వరుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజా కార్యక్రమం బుధవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జరుగుతుంది. మహాగణపతిని దర్శించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ రానున్నారు. మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కలెక్టర్ లక్ష్మీషా పర్యవేక్షణలో వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థుల చేత పర్యావరణ పరిరక్షణలో బాధ్యతను గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ఎకో ఫ్రెండ్లీ గణేష్ కార్యక్రమం చేపట్టారు. ఒకే చోట మట్టితో 7,370 వినాయక విగ్రహాలు రూపొందించి విరివిగా పంపిణీ చేశారు. ఈ అరుదైన కార్యక్రమం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. సామాజిక బాధ్యతను పెంపొందించే కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేసినేని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య, కలెక్టర్ లక్ష్మీషా, మున్సిపల్ కమిషనర్ జ్ఞాన్చంద్, జాయింట్ కలెక్టర్ ఇలాకియా తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా ఇవాళ విజయవాడ పట్టణంలో జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారి నేతృత్వంలో, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్తంగా ఒకేసారి వినాయకుడి మట్టి బొమ్మల్ని తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంట్లో ప్రజల్ని, యువతని, ముఖ్యంగా
స్కూల్ విద్యార్థులను భాగస్వాములు చేయడం, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని ఇవాళ నెలకొల్పడం జరిగింది. 5,000 మంది విద్యార్థులు ప్రజలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న యుద్ధ నౌకలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. విశాఖలో యుద్ధ నౌకల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. నౌకాదళం చేత మంత్రి రాజ్నాథ్ సింగ్ గౌరవ వందనం స్వీకరించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ యుద్ధ నౌకల తయారీ చేపడుతుందన్నారు. స్వదేశీ యుద్ధ నౌకల సామర్థ్యానికి ఉదయగిరి, హిమగిరి నౌకలు ప్రతీకగా నిలుస్తాయన్నారు. साथियों, मैं बार बार कहता हूं कि हमारा उद्देश्य शक्ति प्रदर्शन नहीं है. भारत कभी भी एग्रेसिव एक्सपेंशनिज्म में विश्वास नहीं करता है. पूरा विश्व जानता है कि हमने कभी किसी देश पर पहले हमला नहीं किया है. पूरा विश्व भी इस बात को जानता है. द होल वर्ल्ड इज ए फैमिली, यानी वसुधैव कुटुंबकम का संदेश भी सारे विश्व को दुनिया के किसी देश की धरती से गया है तो केवल और केवल हमारे और आपके देश भारत की धरती से ही गया है. लेकिन इसका मतलब ये भी नहीं है कि हम कभी पीछे हट जाएं. जब हमारी सुरक्षा पर हमला होता है तो हम उसका सही रिस्पांस देना भी जानते हैं. साथियों, पहलगाम के उस कायराना हमले को बीते अभी बहुत दिन नहीं हुए हैं. धर्म पूछकर निर्दोष लोगों को आतंकवादियों ने मार दिया. हमारे मासूम नागरिकों पर किया गया यह हमला. ఉత్తరాంధ్ర ఎలవేలుపు శ్రీ పైడితాల అమ్మవారిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. వచ్చే నెలలో జరగబోయే అమ్మవారి సిరిమాన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి తెలియజేశారు. అమ్మవారి పండుగ తర్వాత ఆలయ విస్తరణ నిర్మాణ పనులు కూడా చేస్తామని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం కూడా పైడితల్లమ్మ గారి పండుగ వైభవంగా చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 6-7 తారీఖున నిర్వహించబడుతుంది. ఆ డేట్లు ఖరారయ్యాయి. దసరా అయిపోయిన మొదటి మంగళవారం సిరిమానోత్సవం జరుగుతుంది. సిరిమానోత్సవం ముందు రోజు తొలేలు జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఒక మంచి పండుగ గత సంవత్సరం కన్నా ఇంకా వైభవంగా చేయడానికి కూడా మీ అందరూ కూడా ప్రయత్నం చేస్తాము. గత సంవత్సరం చాలా మంది అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అంతే భారీగా, అంతకన్నా బెటర్ భారీగా ఏర్పాట్లు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా పండుగ అనౌన్స్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను దర్శనం చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి ఆశీస్సులు అమ్మవారికి మనందరికీ కలుగుతుందని భావిస్తున్నాను. డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయని బీజేపీ అధ్యక్షులు మాధవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులను డోకా లేకుండా పోయిందన్నారు. కాకినాడలో బీజేపీ కార్యకర్తల సమావేశానికి హాజరైన మాధవ్ మీడియాతో మాట్లాడారు. సెమీ కండక్టర్ పరిశ్రమతో పాటు భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయని మాధవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసే విధంగా కార్యాచరణతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి సెమీ కండక్టర్స్ యొక్క యూనిట్ శాంక్షన్ చేయడం జరిగింది. సౌత్ కొరియా సంబంధించిన కంపెనీ మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చింది. ఇది తొలి అడుగు మాత్రమే. రాబో కాలంలో మరిన్ని సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మన ప్రాంతానికి రాబోతున్నాయి. అవి మన ప్రాంతానికి వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం. ఆ విధంగా అనేక రకాల డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఏం జరుగుతుందో వాళ్ళ ప్రజలకు చూపించాం. గత సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ కి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయనే విషయం మీ అందరికీ తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను. ఒక సంవత్సరంలోనే నీ పెట్టుబడులు రావటం, అవన్నీ కూడా రియలైజ్ అవ్వడానికి 1.5 సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా మనకి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన పోలవరం త్వరితగతిన పూర్తవుతుంది. మీ అందరూ కూడా ప్రత్యక్షం చూడొచ్చు. శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. త్వరలో పోలవరం పూర్తి స్థాయిలో పూర్తయి 1.5 సంవత్సరాల తర్వాత జాతికి అంకితం చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా 2027 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో తిరుమల కొండలో ముంతాజ్ హోటల్కు స్థలాన్ని కేటాయించి కమిషన్లు తీసుకున్న వారు టీటీడీ పవిత్రతను దెబ్బతీసే విధంగా మాట్లాడితే సహించేది లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ముంతాజ్ హోటల్ స్థలాన్ని ఇచ్చిన బురద జల్లితే సహించే ప్రసక్తి లేదన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఉండే అర్హత లేదన్నారు. మీరు ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద బురద జల్లుతానంటారు. అది ఎంతవరకు న్యాయం? దాని సమాధానం చెప్పాలా ముందు. అది లేకుండా ఆ రేటు వేరే ఉంది, ఈ రేటు ఇదేనా రియల్ ఎస్టేటా? ఏడుకొండలకు ఆనుకున్నటువంటి ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేం. అంత పవిత్రమైన స్థలం అది. దాన్ని 1 ఇంచు కూడా పోనీకి వీల్లేదు అనే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇందులో ఎవరికి ఏమాత్రం ఉంటుంది? అవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ని మిస్యూజ్ చేసి మిస్లీడింగ్ చేసి ఏదో ఇచ్చేశారు
టీటీడీ ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు ప్రైవేట్ ల్యాండ్? మీరు కదా ఇచ్చింది. దానికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇచ్చారో ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు, ప్రైవేట్ ఆయనకు ఎంఆర్కే ప్రాజెక్ట్కి 5 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? దాన్ని చెప్పండి ముందు మీరు. ఆ పంచాయతీ లేకపోతే మీరు కనుక ఈ 25 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే, ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో బహదూర్పల్లి టెక్ మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సంచలనం రేపింది. యూనివర్సిటీలో నార్కోటిక్ పోలీసులు సోదాలు చేపట్టారు. విద్యార్థులు గంజాయి డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలు రావడంతో విద్యార్థులకు పరీక్షలు చేపట్టారు. 5 విద్యార్థులకు పాజిటివ్ గుర్తించారు. యూనివర్సిటీ విద్యార్థులకు నార్కోటిక్ పోలీసులు విచారిస్తున్నారు. నల్గొండ జిల్లా ఫోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అత్యాచారం నిందితుడు 51 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం ఘటన వెలుగు చూస్తుంది. అయితే ఈ కేసులో మహమ్మద్ కయ్యంను దోషిగా తేల్చింది కోర్టు. 51 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. బాధితురాలికి 7 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. నిందితుడిపై ఉన్న వివిధ నేరాలకు పరిగణలోకి తీసుకుని కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. అత్యాచారం కేసులో 20 ఏళ్లు, ఫోక్సో కేసులో 20 ఏళ్లు, SC/ST కేసులో 10 ఏళ్లు, బెదిరింపుల కేసులో మరో ఏడాది శిక్షను విధించింది. కోనసీమ జిల్లా రాజమండ్రిలో ర్యాగింగ్ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. మోరంపూడిలోని శ్రీ చైతన్య హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేగింది. 10వ తరగతి విద్యార్థి గుర్రం విన్సెంట్ ప్రసాద్పై సహచర విద్యార్థులు పైచాచికత్వాన్ని ప్రదర్శించారు. ఐరన్ బాక్స్తో పొట్టభాగం, చేతులపై విచక్షణారహితంగా వాతలు పెట్టారు. ఈ ఘటనతో విద్యార్థి ప్రసాద్కు తీవ్ర గాయాలు కాగా రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో ప్రసాద్ పరిస్థితి చూసిన తల్లిదండ్రులు గుండె పగిలేలా విలపిస్తున్నారు. ర్యాగింగ్కు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. అయితే బాధితుడి స్వస్థలం కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని శంకరగుప్తం గ్రామంగా తెలుస్తుంది. 10 రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగు చూస్తుంది. తర్వాత అడిగితే అప్పుడు నన్ను 2 పిల్లలు సీసీ కెమెరా అంటండి వాళ్ళు పోగొట్టేసి మా పిల్లోడు బ్యాగ్ లో పెట్టేశారంటే లాగేసి 2 పిల్లలు వాళ్ళు పెట్టేసిన తర్వాత వీడు చూసి వీడు కూడా ఉన్నాడనేసి తీసుకుని వెళ్ళారంట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు అబద్ధం చెప్తున్నారంట. వీడు కూడా అన్నాడంట వాళ్ళు లేరనేసి అబద్ధం చెప్పాను మమ్మీ అనేసి అన్నాడు. ఎందుకు చెప్పావు అనేసి నేను అడిగితే లేదు మమ్మీ వాళ్ళు అలా చెప్పమన్నారు. తర్వాత సారు వాళ్ళని పంపించేసి. కర్నూలు జిల్లా కోడుమూరులో 4 మైనర్లు మిస్సింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. అదృశ్యమైన వారు చరణ్, అనిల్, వినీల, నందినిగా తెలుస్తుంది. అయితే వీళ్ళు మిస్ అయిన రోజు నుంచే గ్రామంలో రాజు, లక్ష్మి అనే 2 కనిపించకపోవడంతో వారిపై బాధిత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోడుమూరులో గుజారీ దుకాణంలో పనిచేస్తూ రోజు జీవనం సాగిస్తుండగా ఓ హోటల్లో లక్ష్మి పనిచేస్తుంది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 4 మైనర్లు కూడా రాజుకు సమీప బంధువులుగా తెలుస్తుంది. చరణ్, అనిల్ ఇద్దరు రాజు అన్న కుమారులు కాగా వినీల, నందిని రాజు అక్క కూతురులుగా సమాచారం. దీంతో బాధిత తల్లిదండ్రులు అనుమానానికి బలం చేకూరింది. మైనర్ల మిస్సింగ్పై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు బాధిత పేరెంట్స్. రంగంలోకి దిగిన పోలీసులు అదృశ్యమైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం NH-16 పై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కనే ఉన్న శ్రీకాకుళం రూరల్ మండలం పెదపాడు కాలనీలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. నీటిని మళ్లించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాగల 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తుండటంతో అధికారులతో హోంమంత్రి అనిత సమీక్షించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని హోంమంత్రి సూచించారు. సహాయక చర్యలకు NDRF, SDRF సిద్ధంగా ఉండాలని, ప్రమాదకర హోర్డింగ్లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.
భారత్పై మరోసారి పన్నుల భారాన్ని మోపాలని అమెరికా సిద్ధమైన వేళ ప్రధాని మోడీ దీనిపై స్పందించారు. రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దిగుమతుల విషయంలో అవకతవకలకు పాల్పడేందుకు గాను భారత్ను ఇతర దేశాలపై ఆధారపడేలా చేస్తుందని దుయ్యబట్టారు. అయితే ట్రంప్ సుంకాలు పెంచితే ఒత్తిడి పెరగొచ్చని, కానీ దాన్ని భరిస్తామని స్పష్టం చేశారు ప్రధాని మోడీ. दुनिया में आर्थिक स्वार्थ वाली राजनीति सबको अपना करने में लगा है, उसे हम भली भांति देख रहे हैं. मैं अहमदाबाद की इस धरती से अपने लघु उद्यमियों से कहूंगा, मेरे छोटे छोटे दुकानदार भाई बहनों से कहूंगा, मेरे किसान भाइयों से कहूंगा, मेरे पशुपालक भाई बहन से कहूंगा, और मैं गांधी की धरती पे ఓట్ చోరీ చేసి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీహార్లో ఓట్ల తొలగింపుపై పోరాటాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఓటర్ ఆధారికార్ పేరుతో బీహార్తో రాహుల్ బస్సు యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఎంపీ ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు ఈ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాటి తేదీని ఎన్నికల కమిషన్కు బదులు బీజేపీనే నిర్ణయిస్తుందని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం మరో 40 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని అమిత్ షా అన్నారని, ఆ విషయం ఆయనకి ఎలా తెలుసని రాహుల్ ప్రశ్నించారు. पहले अमित शाह ने बयान दिया, एक बार नहीं अनेक बार, कि अब बीजेपी की सरकार 40-50 साल चलेगी. और मैं सोच रहा था कि ये व्यक्ति कैसे कह सकता है, इसको कैसे मालूम कि बीजेपी की सरकार 40-50 साल चलेगी. हम सब राजनेता हैं, जनता क्या करेगी, जनता అరుణాచల్ ప్రదేశ్లో పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ కామింగ్ జిల్లా సప్పర్ క్యాంప్ ప్రాంతంలో కొండపై నుంచి ఒక్కసారిగా బండరాలు కింద పడడంతో రహదారిపై వెళుతున్న వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనదారులు అప్రమత్తతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్రమాదంలో 2 వాహనాలు నుజ్జునుజ్జుగా మారింది. వాహనాలను వదిలి ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో దీరంగ్ తవాంగ్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎగువ ప్రాంతాలు కురిసిన వర్షాలతో వరద పోటు ముంచుకొచ్చింది. ప్రజాజీవనం స్తంభించింది. నీటి ప్రాజెక్టులో గరిష్ట నీటి మట్టం కంటే అనూహ్యంగా పెరిగిపోయాయి. దీంతో నీటి ప్రాజెక్టులోంచి పొంగిపొర్లాయి. వరదల్లో పూరిళ్లు కొట్టుకుపోయాయి. వరద ప్రవాహంతో జాతీయ రహదారిలో వాహనాలు రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలెవ్వరూ బయట తిరగకుండా చర్యలు తీసుకున్నారు. కొండ ప్రాంతాల్లో వాహనాలు తిరగనీయకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో నదుల్లో నీటి ప్రవాహం పెరగడంతో నేల కోతలకు గురై జలవిలయంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. చినాబ్, తాబీ, రావి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. 40 మందితో కూడిన ఒక యాత్రికుల బృందం ఆలయ సందర్శనకు వచ్చింది. నది దాటుతున్న సమయంలో వరద ప్రవాహంలో 4 కొట్టుకుపోయారు. రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో అమెరికా భారత్పై విధిస్తున్న అదనపు సుంకాలు మరికొద్ది గంటల్లో అమలు కానున్నాయి. ఈ విషయంలో అమెరికా తాజాగా భారత్కు అధికారికంగా నోటీసులు పంపించింది. భారత్ కాలమానం ప్రకారం రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ అదనపు సుంకాలు అమల్లోకి వస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హామ్లూడ్ సెక్యూరిటీ తమ నోటీసులో పేర్కొంది. గతంలో అమెరికా విధించిన 25% సుంకాలు ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చాయి. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో మరో 25% అదనపు టారిఫ్లు విధిస్తున్నట్లు ఇటీవల అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో మొత్తం సుంకాలు 50% పెరిగాయి. చైనాతో వాణిజ్య యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజింగ్తో తాము గొప్ప సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు. చైనా కంటే తమ ఆధిపత్యమే ఎక్కువన్న ట్రంప్ ఆధిపత్యం విషయంలో పోటీకి వస్తే బీజింగ్కు వినాశనం తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య విభేదాల్లో బీజింగ్ కంటే వాషింగ్టన్ బలంగా ఉందని పేర్కొన్నారు. అయితే వాళ్ళ దగ్గర కొన్ని కార్డులు ఉన్నాయని, తమ వద్ద అంతకంటే అద్భుతమైన కార్డులు ఉన్నాయని అన్నారు. ఆ కార్డుల్లో తాను ఆడితే చైనా నాశనం అవుతుందన్నారు. ఆటోమొబైల్, రక్షణ రంగానికి అవసరమైన మ్యాగ్నెట్ సరఫరాను చైనా కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ మ్యాగ్నెట్స్ను ఇవ్వకుంటే 200% టారిఫ్లు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ట్రంప్ టారిఫ్లు భారత్పై కొద్ది గంటల్లో అమెరికా అమల్లోకి రానుండడంతో సూచీలు కొప్పుకులాయి. టారిఫ్ల ఆందోళనతో ఉదయం నుంచి సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. 81,377 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను స్టార్ట్ చేసిన సెన్సెక్స్ నష్టాల్లోనే కొనసాగింది. ఒక దశలో 80,685 వద్ద ఇంట్రాడేకు కష్టానికి పడిపోయింది. ఇక మార్కెట్ ముగిసే సమయానికి 849 పాయింట్లు దిగజారి 80,786 వద్ద ముగిసింది. నిఫ్టీ 255 పాయింట్లు కోల్పోయి 24,712 వద్ద ముగిసింది. మార్కెట్లు దాదాపు 1,167 షేర్లు లాభపడగా 2,751 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, టాటా ఫార్మా, టాటా స్టీల్స్, బజాజ్ ఫైనాన్స్,
ఇక 10 షేర్లు భారీగా నష్టపోయాయి. యుఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి 13 పైసలు తగ్గి 87.69 వద్ద ముగిసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.